అందరికీ నమస్కారం. నేను మీ ప్రసన్న. నాకు అనిపించిన ఒక మాటని మీ అందరితో కూడా చెప్పాలనుకుంటున్నాను. ఎండాకాలం చాలా చల్లగా ఉంటుంది కదా. ఎండాకాలం చల్లగా ఉండడం ఏంటి అనుకుంటున్నారా? స్కూల్లో చదువుకునే పిల్లలకి ఎండాకాలం అంతా చల్లగానే ఉంటుంది. సంవత్సరం అంతా చదువుకొని ఒక నెల రోజుల పాటు సెలవులు వస్తే చల్లగా ఉండదా మరి? పిల్లల్ని పొద్దున్నే లేపి స్కూల్కు తయారు చేసి వాళ్ళకు బాక్సులు కట్టి వాళ్ళు సాయంత్రానికి వచ్చేసరికి తినడానికి చేసి పెట్టి వాళ్ళ హోంవర్కులు పరీక్షలు ఇవన్నీ దాటుకొని కొన్నాళ్ల పాటు అమ్మ వాళ్ళ ఇంట్లో సేద తీరడానికి వచ్చిన అమ్మకి అమ్మ మనసుకి చల్లగానే ఉంటుంది కదా. కూతురు ఎప్పుడొచ్చి నా దగ్గర ఒక్క వారం రోజుల పాటు ఉంటుందో అని ఎదురు చూస్తూ నా బిడ్డకి అన్నీ వండి పెట్టాలి అన్న అమ్మ ఆశకి చల్లగానే ఉంటుంది కదా. అంత వయసు వచ్చినా అలసట లేకుండా కూతురు అడిగినవన్నీ కొని తీసుకురావాలన్న నాన్న ఎదురు చూపులకి చల్లగానే ఉంటుంది కదా. అక్క వచ్చేస్తుంది, ఇంకా ఆర్డర్లు వేసేస్తుంది, అన్నీ చేయాల్సిందే లేదంటే తాట తీస్తుంది అని అని తమ్ముడికి పట్టే చెమటలు చల్లగానే ఉంటాయి కదా. ఈ అన్ని సంతోషాల మధ్య ఒక నెల రోజుల పాటు తన భర్తని వదిలి ఉండాలన్న ఎడబాటు నుండి వచ్చే చిన్న కన్నీరు కూడా చల్లగానే ఉంటుంది కదా.